Hi friends, do this. First problem, write the coordinates of the points A, B, C, D, E. మనకు గ్రాఫ్ షీట్లో A, B, C, D, E అని మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. దాన్ని మనకు కోఆర్డినేట్స్ రాయాలి. X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్స్ రాయాలి. మనకు సింపుల్గా ఈజీగా అర్థమవుతుందని నేను ఒక పర్టికులర్ రూపంలో రాశాను. ఇది పాయింట్స్ అంటే ఇక్కడ A, B, C, D, E ఈ పాయింట్స్ని ఇంకొక ఆర్డర్ పేర్లో రాశాను. A, B, C, D అని. ఇక్కడ X కోఆర్డినేట్ కాలం, ఇది Y కోఆర్డినేట్ కాలం, ఇది X, Y కోఆర్డినేట్ కాలం ఆర్డర్ పేరు. ఇప్పుడు మన గ్రాఫ్ షీట్లో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటా ఎక్స్ కోఆర్డినేట్ కాలము వై కోఆర్డినేట్ కాలము ఎక్స్ వై కోఆర్డినేట్ కాలం ఆర్డర్ పేర్లో రాద్దాం. ఫస్ట్ ఏ పాయింట్కి సంబంధించి రాద్దాం. ఏ పాయింట్ ఇక్కడ గ్రాఫ్ షీట్లో ఈ ప్లేస్లో ఉంది. మనం ఎక్స్ కోఆర్డినేట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ నుంచి స్ట్రేట్గా +2 ఉంది. వై కోఆర్డినేట్ +9 అంటే ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +9. మనం ఆర్డర్ పేరు రాస్తే ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +9. మనం బి పాయింట్స్ ఈ ప్లేస్లో ఉంది. బి పాయింట్ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ స్ట్రేట్గా ఇక్కడ ఈ లైన్ ఉంది అంటే వై కోఆర్డినేట్ 9 అంటే ఎక్స్ కోఆర్డినేట్ +5 వై కోఆర్డినేట్ +9. ఎక్స్ కోఆర్డినేట్ +5 వై కోఆర్డినేట్ +9. సి పాయింట్ ఈ ప్లేస్లో ఉంది. మనము ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా +2 ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ స్ట్రేట్గా 6కు స్ట్రేట్గా ఉంది కాబట్టి 6 ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +6 ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +6. మనం డి పాయింట్స్ అవుతాం. డి పాయింట్ ఈ ప్లేస్లో ఉంది అంటే ఎక్స్ కోఆర్డినేట్ స్ట్రేట్గా 5కి స్ట్రేట్గా ఉంది కాబట్టి 5 ఎక్స్ కోఆర్డినేట్ 5 వై కోఆర్డినేట్ 3 ఎక్స్ కోఆర్డినేట్ +5 వై కోఆర్డినేట్ +3. ఈ ప్లేస్లో ఉంది అంటే ఎక్స్ కోఆర్డినేట్ +2 ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +3 వై కోఆర్డినేట్ +3 అంటే ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +3 ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ +3. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఇది సొల్యూషన్, ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం, రైట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎఫ్ జి హెచ్ ఐ జే. గ్రాఫ్ షీట్లో ఎఫ్ జి హెచ్ ఐ జే ఇక్కడ మనకు డయాగ్రామ్ ఉంది. దీన్ని చూసి మనము ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్స్ ఆర్డర్ పేర్లు రాయాలన్నమాట. ఇందాక మనము ఫస్ట్ డయాగ్రామ్ చూసి మనం ABCDE ఎట్లయితే ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేర్లు రాసామో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ కూడా FGHIJ కూడా ఈజీగా అర్థమైందని పర్టికులర్ కింద రాశాను. ఇక్కడ ఫస్ట్ కాలము పాయింట్స్ FGHIJ, సెకండ్ది ఎక్స్ కోఆర్డినేట్ కాలము, థర్డ్ది వై కోఆర్డినేట్ కాలము, ఫోర్త్ది ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేర్ కాలం. సెకండ్ది ఎక్స్ కోఆర్డినేట్ కాలము, థర్డ్ది వై కోఆర్డినేట్ కాలము, ఫోర్త్ది ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేర్ కాలం. మనము ఈ డయాగ్రామ్ చూసుకుంటా ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేర్ కాలం రాతాం. ఫస్ట్ది ఎఫ్ అనేది ఈ ప్లేస్లో ఉంది అంటే మనం ఎక్స్ కోఆర్డినేట్ -6 ఎక్స్ కోఆర్డినేట్ -6 వై కోఆర్డినేట్ ఏ ప్లేస్లో ఉంది అంటే ఈ ప్లేస్లో -2 వై కోఆర్డినేట్ -2 ఆర్డర్ పేర్ రాస్తే ఎక్స్ కోఆర్డినేట్ -6 వై కోఆర్డినేట్ -2. నెక్స్ట్ జీ అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ -4 ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -5 వై కోఆర్డినేట్ -5 ఆర్డర్ పేర్ రాస్తే ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -5. నెక్స్ట్ హెచ్ ఈ ప్లేస్లో ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ -3 ఎక్స్ కోఆర్డినేట్ -3 వై కోఆర్డినేట్ -7 వై కోఆర్డినేట్ -7 ఎక్స్ కోఆర్డినేట్ -3 వై కోఆర్డినేట్ -7 ఆర్డర్ పేర్లో రాస్తే ఐ అనేది ఈ ప్లేస్లో ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ -9 ఎక్స్ కోఆర్డినేట్ -9 వై కోఆర్డినేట్ -7 వై కోఆర్డినేట్ -7 ఆర్డర్ పేర్లో రాస్తే ఎక్స్ కోఆర్డినేట్ -9 వై కోఆర్డినేట్ -7. జే అనేది ఈ ప్లేస్లో ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ -8 ఎక్స్ కోఆర్డినేట్ -8 వై కోఆర్డినేట్ -5 వై కోఆర్డినేట్ -5 ఎక్స్ కోఆర్డినేట్ -8 వై కోఆర్డినేట్ -5. ఈ విధంగా మనకి గ్రాఫ్ షీట్ని చూసి ఈజీగా అర్థమవుతుందని రాశాను. 2 ఎక్సర్సైజ్ 5, కంప్లీట్ ద టేబుల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్. ఇక్కడ ఒక గ్రాఫ్ షీట్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ షీట్కి సంబంధించి కింద ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్లో కొన్ని అతను రాయలేదు, మనము అవి ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఈ గ్రాఫ్ షీట్ని చూసి దీనికి రాయాలన్నమాట. మనము ఈ పట్టికను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది పాయింట్స్ అంటే మనకి ఇక్కడ గ్రాఫ్ షీట్లో ఇచ్చిన ఈ పాయింట్స్ని ఇక్కడ ఆర్డర్ పేర్లో రాశారనమాట, దాని పాయింట్స్. సెకండ్ది అబ్సిసా, థర్డ్ది ఆర్డినేట్, ఫోర్త్ది కోఆర్డినేట్స్, ఫిఫ్త్ది క్యూడ్రెంట్, సిక్స్త్ది సిగ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇలా ఇచ్చాడు. మనకు అబ్సిసా అంటే ఏంది, ఆర్డినేట్స్ అంటే ఏందో ఒకసారి మనం రివిజన్ చేద్దాం, మళ్ళీ క్యూడ్రెంట్ అంటే ఏందో ఒకసారి రివిజన్ చేస్తాం. మనము ఎక్స్ యాక్సిస్కి సంబంధించినప్పుడు చదువుకునేటప్పుడు ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాష్తో సూచిస్తారు. మిడిల్లో 0 ఉంటుంది. 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి, 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయని చదువుకున్నాం. ఇక్కడ మనము ఎక్స్ కోఆర్డినేట్ని అబ్సిసా అని అంటారు. అంటే ఎక్స్ కోఆర్డినేట్ సంబంధించిన వాల్యూస్ని మనం అబ్సిసా అని అంటామని ఇక్కడ చదువుకున్నాం. వై యాక్సిస్ వర్టికల్ నెంబర్ లైన్ వై డాష్తో సూచిస్తారు. అంటే ఈ స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. వై డాష్తో సూచిస్తారు. వై యాక్సిస్ పైన మిడిల్లో 0 ఉంటుంది. 0కు స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0కు డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అని మనం చదువుకున్నాం. మనము వై కోఆర్డినేట్కి సంబంధించిన వాల్యూస్ని ఆర్డినేట్స్ అని అంటారు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ షీట్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తుంది. అది ఫస్ట్ది క్యూడ్రిక్ 1, సెకండ్ది క్యూడ్రిక్ 2, థర్డ్ది క్యూడ్రిక్ 3, ఫోర్త్ది క్యూడ్రిక్ 4. క్యూడ్రిక్ 1 ప్లస్ క్యూడ్రిక్ 2 మైనస్ ప్లస్, క్యూడ్రిక్ 3 మైనస్, క్యూడ్రిక్ 4 ప్లస్ మైనస్. ఇక్కడ ఫస్ట్
ఈ అనేది గ్రాఫ్ షీట్ ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది. అంటే మనము ఎక్స్ కోఆర్డినేట్ స్ట్రెయిట్‌గా +3 కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్‌ని అబ్సిస్ అని కూడా అంటారు కాబట్టి +3. వై కోఆర్డినేట్ +7 అని వై కోఆర్డినేట్ ఆర్డినేట్స్ అని కూడా అంటారు కాబట్టి +7 ఈ ప్లేస్లో. మనం ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పిల్ల రాయాలి. అంటే ఎక్స్ కోఆర్డినేట్ +3 వై కోఆర్డినేట్ +7 ఇక్కడ వచ్చిన వాటి వాల్యూస్ని ఇక్కడ రాయాలి. మనం ఇది క్యూటిక్ 1 ఇది క్యూటిక్ 2 ఇది క్యూటిక్ 3 ఇది క్యూటిక్ 4. క్యూటిక్ 1 కాబట్టి ఇది ఈ అనేది క్యూటిక్ 1లో వచ్చింది కాబట్టి క్యూటిక్ 1 అంటారు. ఇక్కడ క్యూటిక్ 1కు సింగ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఏమంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాయాలి. మనం అదే విధంగా మనం డీకి రాద్దాం. డి అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎక్స్ కోఆర్డినేట్ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన 5 అంటే 5 +5. మనం వై యాక్సిస్ పైన డి అనేది +5 స్ట్రెయిట్‌గా 5. మనం ఈ పట్టిక రాస్తే ఇది డి కాబట్టి డి అని రాయాలి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 5 వై కోఆర్డినేట్ 5. ఇది క్యూటెంట్ అనేది 1 కాబట్టి క్యూటెంట్ 1. సింబల్స్ ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్. తర్వాత నెక్స్ట్ ఇది యూ అనేది మనకు ఇక్కడ ప్లేన్ బ్లాంక్ ఇచ్చాడు. ఇది యూ అనేది ఏ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్లో ఉంది అంటే క్యూటిక్ 2లో ఇచ్చాడు. అంటే క్యూటిక్ 2 ఉంది ఇక్కడ రాస్తే మనం క్యూటిక్ 2 ఆల్రెడీ దానికి సింబల్స్ రాశాను. మనం సి రాయాలి. సి అనేది ఏ ప్లేస్లో ఉంది సి అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటే ఇక్కడ నుంచి 3కి స్ట్రెయిట్గా ఉంది కాబట్టి ఇక్కడ అబ్సిస్ ఏం రాయాలంటే 3 రాయాలి +3. అబ్సిస్ అన్న ఎక్స్ కోఆర్డినేట్ అన్న ఒకటి కాబట్టి 3 రాయాలి. వై కోఆర్డినేట్ 7ని ఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ అంటే కాబట్టి 7 మనం ఇక్కడ ఏం రాయాలంటే సి అబ్సిస్ 3 ఆర్డినేట్ 7 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 3 వై కోఆర్డినేట్ 7. ఇది ఏ ప్లేస్లో వచ్చింది క్యూటిక్ 2 కాబట్టి ఇక్కడ క్యూటిక్ 2 అని రాదు. క్యూటిక్ 2 సింబల్స్ ఏమిటంటే మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఏవి ఓన్లీ క్యూటిక్ ఎక్కడ ఉందని రాయాలంతే. ఏ అనేది ఏ ప్లేస్లో ఉంది ఏ అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి క్యూటిక్ 3 ఏ అనేది క్యూటిక్ 3. నెక్స్ట్ టీ అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా -2 ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ అబ్సిసా -2 వై కోఆర్డినేట్ -6 అంటే ఆర్డినేట్ -6. మనము ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేరాలంటే ఇక్కడ టీ రాసి -2 -6 అబ్సిసా -2 ఆర్డినేట్ -6. ఇది ఏ క్యూటెంట్లో ఉందంటే క్యూటెంట్ 3 కాబట్టి క్యూటెంట్ 3 రాయాలి. సింగ్స్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ మైనస్. నెక్స్ట్ ఐ అనేది ఈ ప్లేస్లో ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ +4 ఎక్స్ కోఆర్డినేట్ +4 రాసిండు వై కోఆర్డినేట్ రాసిండు ఇది కోఆర్డినేట్ రాసిండు మనం క్యూటెంట్ అని క్యూటెంట్ 4 కాబట్టి ఇక్కడ క్యూటెంట్ 4 రాశారు ఆల్రెడీ సింగ్స్ రాసిండు. ఓ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది అంటే ఎక్స్ కోఆర్డినేట్ అబ్సిసా 0 ఆర్డినేట్ 0 ఇంకా ఇక్కడ అబ్సిసా 0 ఆర్డినేట్ 0. మనం ఆర్డర్ పేరు రాస్తే ఓ ఎక్స్ కోఆర్డినేట్ 0 వై కోఆర్డినేట్ 0 అంటే అబ్సిసా 0 ఆర్డినేట్ 0. ఓ అనేది క్యూటిక్ 1లో లేదు క్యూటిక్ 2లో లేదు క్యూటిక్ 3లో లేదు క్యూటిక్ 4లో లేదు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఏమని రాయాలంటే నో అని రాయాలి. ఇది కూడా ఏం రాయదు. నెక్స్ట్ ఎన్ అనేది మనకి గ్రాఫ్ షీట్లో ఈ ప్లేస్లో ఉంది. మనం ఎక్స్ కోఆర్డినేట్ +3 అంటే అబ్సిసా +3 ఆర్డినేట్ -5 వై కోఆర్డినేట్ -5. మనం ఆర్డర్ పేరు రాస్తే ఎన్ అబ్సిసా 3 ఆర్డినేట్ -5. ఇది ఏ క్యూటిక్లో ఉందంటే క్యూటిక్ 4లో ఉంది కాబట్టి ఇక్కడ 4 రాయాలి క్యూటిక్ 4 సింగ్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ఈ విధంగా రాయాలి.